ఈ వచనాన్ని చాలామంది తప్పుదోవ పట్టిస్తూ ఏం చెప్తున్నారంటే, చాలామంది క్రైస్తవులు, చాలామంది బోధకులుగా, స్వార్థికులుగా ఉన్నటువంటి వారు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని తప్పుడు ఆలోచనతో ప్రజల మనసులో నింపుతున్నారు. ఏంటి ఆలోచన అంటే, నేను ఇంతకు ముందండి తాగుబోతుగా ఉన్నాను, ఇంతకు ముందండి నేను తిరుగుబోతుగా ఉన్నాను, ఇంతకుముందు నేను పచ్చి వ్యభిచారిగా ఉన్నానండి, కానీ దేవుడు మాత్రం నన్ను క్షమించి తన పరిచర్య కోసం పిలుచుకున్నాడండి అని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ మధ్య నేను రీల్స్లో చూస్తూ ఉన్నాను. రీల్స్లో చూసేటప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని ఒక పాట వస్తుంది. ఆ పాట చూడంగానే ఒక కుర్రోడు పేకాట ఆడుతున్నట్టుగా, మందు తాగుతున్నట్టుగా మొత్తం చూపించేసి సెకండ్ భాగంలో రాగానే అతను బైబిల్ పట్టుకొని స్వార్థ చేస్తున్నట్టుగా చూపిస్తాడు. నాకు ఆ పాట చూసి అతని యొక్క ఉద్దేశాలను చూడంగానే కొంచెం బాధ అనిపించింది. దేవుడు ఎక్కడా కూడా వ్యభిచారం చేసేవాడిని స్వార్థకు పిలుచుకోడు. దేవుడు ఎక్కడా కూడా తాగేటువంటి వాడిని స్వార్థకు పిలుచుకోడు, సాక్షిగా పిలుచుకుంటాడు. బోధ చేయడానికో కాపురత్వం చేయడానికో దేవుడు పిలవడు. ఇక్కడ పౌలు వారి యొక్క ఉద్దేశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన కేవలం ధర్మశాస్త్రాన్నే ఫాలో చేశాడు. ఎక్కడా వ్యభిచారం చేయాల, ఎక్కడా కూడా స్త్రీలను ఇబ్బంది పెట్టాలా, ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేయలా. కానీ ఆయన ఏం చేశాడంటే, ధర్మశాస్త్రాన్ని ఫాలో చేస్తూ తన దేవుణ్ణి ఎవరైతే ఆరాధించారో వారిని ఇబ్బంది పెట్టుకుంటూ హింసిస్తూ వచ్చాడు. దయతో మనము ఎక్కడైనా కానీ ఒకవేళ ఎక్కడైనా స్వార్థ పరిచర్యకో లేకపోతే ఎక్కడైనా వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకునేటువంటి మాటే, మనకి స్వార్థ పరిచర్య చేసేటువంటి వ్యక్తి దగ్గర అర్హత అనేటువంటిది ఉండాలి. అర్హత లేనటువంటి వారి దగ్గర వాక్యం మనము వినకూడదు. ఈ మాటను తప్పుగా అన్వయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా నేను జ్ఞాపకం చేసిన మాట ఏంటి,